ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి మనోడా అలా డీలా పడిపోయావు? ఇదంతా చెప్పింది నువ్వు డీలా పడిపోవడానికి కాదు. పరిస్థితి ఎలా ఉన్నా నువ్వు డీల్ చేయడానికి. నువ్వు ఆ ఊరు వెళ్ళి నా చెల్లెలు మనసు గెలిస్తే చాలు మనోడా. నీ గెలుపు అక్కడే ఖాయం అయిపోతుంది. మనవడా, నువ్వు ముందు దిగుల్ని వదిలేయి. ధైర్యంగా ముందుకు వెళ్ళు. జయం నీదే. అలాగే తాత. అన్నయ్య, వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. కానీ బావ గెటప్పు సెటప్పు చూస్తుంటే ఎక్కడికో ట్రిప్ ప్లాన్లో ఉంది. అడగకపోతే ఎలా తెలుస్తుంది విద్య? అయితే బావ వెళ్లాల్సిన చోటికి వెళ్ళాక ఫోన్ చేసి చెప్తాడులే అన్నయ్య. ఇది ఏదో మంచి ఐడియాలానే ఉంది. అత్త, నేను పద్దు అక్కడికి వెళ్ళాక మీకు కాల్ చేసి చెప్తాం. నేను పద్దు అంటావేంటి బావా? నేనొస్తానని నాకే తెలీదు. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా పద్దు, వెళ్ళి సూట్ కేసు తెచ్చుకో, బయలుదేరదాం. భద్రం, పాపం అబ్బి పెట్టబట్టుకుని ఆడకపోతా ఉండాడు కదా, మీరేంది పుసుక్కుని తుమ్మేసినారు? అదేంటో అత్తయ్య, ఈ తుమ్ములు అసలు ఆగడమే లేదు అత్తయ్య. రే భద్రంగా, మరీ అంత ఎక్కువగా తుమ్మకండ్రా, పగిలిపోగలవు మీ ముక్కులు. ఆ పిచ్చుకి నేను జడిపిస్తావులే గాని అబ్బి, ఇంతకీ ఈ పెట్టె పట్టుకొని ఆ పిచ్చి దాన్ని ఎంట పెట్టుకొని యాడిపోతా ఉండావు? పాపం, అనుకున్నదేది అవలేదు. చేసేందుకు చేతిలో ఏమీ లేదు. అందుకనే భగవంతుడి మీద భారం వేద్దామని తీర్థయాత్రలకి ప్లాన్ చేసుకున్నాడేమో అఖిలమ్మ. హలో హలో హలో, మరీ అంత పగలబడి నవ్వకత్త. నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్తే మీ ఫీజులు ఎగిరిపోతాయి, మీ ఫేసులు మాడిపోతాయి. అబ్బి, అంత బిల్డప్ ఇచ్చేస్తున్నావేంది? ఇంతకీ నువ్వు అండమానికి పోతుండావా ఏంది? అండమాన్ కాదత్తా, అచ్యుతాపురం. అచ్యుతాపురమో అమలాపురమో, నీతో పాటు ఆ పద్దు ఎందుకంట? ఇంట్లో వైఫ్ని పెట్టుకుని దాంతో ట్రిప్ ఏంటి? ఓసి నా అనుమానపు వైఫో, నేను పద్దుని మరదలిగా తీసుకెళ్లట్లేదే, మేనేజర్గా తీసుకెళ్తున్నా. అలా అయితే పిఏనైనా నన్ను పక్కన పెట్టుకోవాలి కానీ ఆ మేనేజర్ ఎందుకు? నువ్విక్కడుంటే ఫ్యాక్టరీ పనులు చూసుకుంటావు కదా. ఆ పనులు చేయడానికి పనిది పద్దు ఉంది కదా, అది చూసుకుంటుందిలే. సరే అక్క, నేను ఇక్కడే ఉండి ఫ్యాక్టరీ పనులు చూసుకుంటాను. బావతో వెళ్ళు. వెళ్ళు అని బిల్డప్ ఇస్తున్నావేంటే? వెళ్ళి నా బట్టలు సర్దుకుని రా, వెళ్ళు.
ఏంటి మనవడా మళ్ళీ ఏంటి గొడవ? హ్మ్. గొడవ కాదు తాత, గోము. ఎవరికో ఇదిగో నా పెళ్ళాం ఇన్ని రోజులు మమ్మీ కొంగు పట్టుకుని కదలేదు కాదు కదా. ఇప్పుడేమో నేను ఎక్కడికి వెళ్ళినా నేను వస్తా అని నా వెంట పడుతుంది తాత. పడుతుంది మనవడా. ఎన్నాళ్ళని తల్లి తోక పట్టుకుని తిరుగుతుంది. ఏనాటికైనా నీ వెనకనే నీ ఇంటికే వచ్చి తీరుతుంది. అక్క నీ సూట్ కేస్ అక్కడ పెట్టు. అత్త వెళ్ళొస్తాను. అలాగే వెంకీ. ఆ తాత వెళ్ళే పనిలో మంచి జరగాలని నన్ను ఆశీర్వదించు. విజయోస్తు మనవడా. తాత నేను తిరిగి వచ్చే వరకు ఎండి సీట్లో నువ్వే కూర్చోవాలి. పద్దుని తప్ప ఎవరూ ఆ క్యాబిన్ దరిదాపుల్లో కూడా రాకూడదు. అలాగే మనవడా. ఇక్కడ సంగతి నాకు వదిలేయి. నేను పద్దు చూసుకుంటాం. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. సరే తాత ఆ. వెళ్ళొస్తాను. విద్య బాయ్. బాయ్ బాయ్ అన్నయ్య. బా. మ్మ్. ఆమ్. మమ్మీ నువ్వేం టెన్షన్ పడకు. వాడి పక్కన టెన్షన్ని నేను వెళ్తున్నాను కదా, వాడి సంగతి నేను చూసుకుంటాను. బాయ్ మమ్మీ. అట్నే అమ్మి నువ్వు జాగ్రత్తగా పోయిరా. ఆ, నాకొక డౌట్. గుమ్మంలో నుంచి అవుటే కాలేదు, అప్పుడే నీ డౌట్ ఏంటి? హ్మ్, ఇప్పుడు ఆ అచ్యుతాపురం ఎందుకు వెళ్తున్నాం? దేనికి వెళ్తున్నాం మనం? తినబోతూ రుచి అడిగినట్టు వెళ్ళబోతూ ఎంక్వైరీ ఎందుకే? ఎక్స్పీరియన్స్ చేద్దు గాని పద 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 పద.